ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్న రాజశేఖరంను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని మంత్రి సంధ్యారాణి కోరారు. రంపచోడవరంలో కూటమి నేతలు కార్యకర్తల సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. ఎమ్మెల్సీ గెలుపునకు ప్రతి కార్యకర్త కృషి చేయాలన్నారు. మాజీ ఎమ్మెల్యే సీతంశెట్టి వెంకటేశ్వరరావు, పంతుల రాజేశ్వరి పాల్గొన్నారు. సరైన సముచిత స్థానం ఇవ్వడం వల్ల ఈ రోజు అద్భుతమైన పరిపాలనలో కూటమి నాయకులు ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి, కేంద్రంలో మోడీ గారు అయితేనేమి, ఆంధ్రప్రదేశ్ కు సరైన సముచిత స్థానం ఇవ్వడం వల్ల ఈ రోజు అందరూ కూడా కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి అభ్యర్థుల్ని గెలిపించాలి అనే ఉద్దేశంతో ముఖ్యంగా ఈ రోజు పట్టభద్రులు అనగానే అందరూ చాలా తెలివైన వాళ్ళు, విఘ్నులు. ఖచ్చితంగా ఎవరైతే రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తారో వారికే ఓటు వేయాలి అని ఈ రోజు అనుకోవడం కూడా జరుగుతుంది. ఎన్నికలు కానీ మనం కైవసం చేసుకోవడం మీ అందరికీ తెలుసు. కాబట్టి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి అద్భుతమైన పరిపాలనలో కూటమి నాయకులు ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి, కేంద్రంలో మోడీ గారు అయితేనేమి, ఆంధ్రప్రదేశ్ కు సరైన సముచిత స్థానం ఇవ్వడం వల్ల ఈ రోజు అందరూ కూడా కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి అభ్యర్థుల్ని గెలిపించాలి అనే ఉద్దేశంతో ముఖ్యంగా ఈ రోజు పట్టభద్రులు అనగానే అందరూ చాలా తెలివైన వాళ్ళు, విఘ్నులు. ఖచ్చితంగా ఎవరైతే రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తారో వారికే ఓటు వేయాలి అని ఈ రోజు అనుకోవడం కూడా జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా రాజశేఖర్ గారి గెలుపు తథ్యమని మీ అందరికీ మరొకసారి తెలియజేసుకుంటూ ఆయనకి ముందుగానే ఇక్కడ ఉన్నటువంటి మన రంపచోడవరం నియోజకవర్గం తరపు నుంచి అరకు పార్లమెంట్ లో ఉన్నటువంటి ఏకైక నియోజకవర్గం ఈ రోజు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకి ఒక్క నియోజకవర్గమే ఉంది మాకు. కాబట్టి మేమందరం కూడా కష్టపడి ఖచ్చితంగా